నారాయణ కుమారుడు మరణ వార్త వినగానే నెల్లూరులో విషాద ఛాయలనుకునే ప్రస్తుతం నారాయణ స్వగ్రామమైన నెల్లూరులో మా ప్రతినిధి అశోక్ అక్కడ నుంచి అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, హలో అశోక్, కుటుంబ సభ్యుల్ని కదపడం ఇప్పుడు ఎవరి తరం కాదు, వాళ్ళు ఈ వార్తని జీర్ణించుకునే స్థితిలో కూడా ఉండరు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ఉన్న ఆయన నివాసం ఎదురుగానే సందర్శనం కోసం ఉంచారు. ప్రజలందరూ కూడా ఉదయం నుంచే నిశిత్ను చూడటానికి, చివరిసారి చూడటానికి ఇక్కడికి చేరుకుంటున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు మంత్రి నారాయణ కూడా లండన్ నుంచి తన నివాసానికి చేరుకున్నారు. కొడుకు భౌతిక కాయాన్ని ఆయన కూడా చూశారు. అయితే ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా, ఎందుకంటే తన నమ్ముకుని ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ముందు ఎక్కడ డీలా పడిపోయినట్టుగా ఎక్కడ కనిపించకుండా చాలా ధైర్యంగానే కనిపించారని చెప్పాలి మంత్రి నారాయణ. ప్రస్తుతం ఒకసారి ఆయన నివాసం దగ్గరే ఉన్నాం. నారాయణ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనే నారాయణకి సంబంధించిన నివాసం కూడా ఉంటుంది. ఆ నివాసం ఆవరణలోనే ప్రస్తుతం నిశిత్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనం కోసం ఉంచిన దృశ్యాలన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా వచ్చి చూసి వెళ్లేందుకు, నివాళులు అర్పించేందుకు వీలుగా ఏర్పాట్లు అనేవి చేశారు. తెల్లవారుజాము నుంచే జనాలంతా కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా దాదాపు కేబినెట్లో ఉన్న మంత్రుల్లో దాదాపు 20 మంది వరకు నెల్లూరుకి ఇప్పటికే చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్తో పాటు మిగిలిన మంత్రులంతా కూడా రాత్రి అంతా ఇక్కడే ఉన్నారు. మంత్రి నారాయణ వియ్యంకుడు మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా రాత్రి అంతా ఇక్కడే ఉన్నారు. నారాయణ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇక్కడికి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఫ్లైట్లో చెన్నై ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తన నివాసానికి చేరుకున్నారు. మంత్రి నారాయణ కూడా ప్రస్తుతం ఇంటి లోపలే ఉన్నారు. భౌతిక కాయాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచిన దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. భౌతిక కాయం పక్కనే నిశిత్ తల్లి కూడా ఇక్కడే ఉన్నారు. తండ్రి నారాయణ మాత్రం ఇంటి లోపల ఉన్నారు. ఎక్కడికక్కడ తెల్లవారుజామున తన కుమారుడి మృతదేహాన్ని చూసిన నారాయణ కొంత ధైర్యంగానే కనిపించారు. సాధారణంగా మనందరం అనుకుంటాం చెట్టంత కొడుకును కోల్పోయిన తండ్రి పరిస్థితి ఏంటి అని, కానీ మంత్రి నారాయణ మాత్రం చాలా ధైర్యంగానే కనిపించారని చెప్పాలి. ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా మిగిలిన జనాలందరినీ ఆయన ధైర్యం చెప్పే పరిస్థితుల్లో కనపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకూడదన్న ఒక భరోసాని తను నమ్ముకున్న ఉద్యోగులకు, కుటుంబ సభ్యులందరికీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ దృశ్యాల్లో చూస్తే కూడా మనకు ఒకసారి అర్థమైపోతుంది. ఎదురుగా దృశ్యాల్లో చూస్తున్నాం, నిశిత్ భౌతిక కాయాన్ని చూస్తున్నాం. పక్కనే కన్నీరు పెట్టుకుంటున్న నిశిత్ తల్లిని కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. లేక పుట్టిన కొడుకు, ఇంత పెద్ద విద్యా సంస్థలన్నిటికీ కూడా అధిపతి, తర్వాత నారాయణ తర్వాత ఈ సంస్థలన్నింటినీ కూడా చూసుకోవాల్సిన వ్యక్తి ఇప్పుడు ఇక పైన లేడు అన్న విషయాన్ని ఆ కుటుంబ సభ్యులంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నారాయణ సన్నిహితులు ఇక్కడ ఉన్నారు. ఎన్ని గంటలకు ఇక్కడ నుంచి తీసుకెళ్లే అవకాశం ఉందండి అంత్యక్రియల కోసం? ఇక్కడ నుంచి 8:30 స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ నుంచి అంత్యక్రియలు స్టార్ట్ 9 అవుతుంది. 9 గంటలకి ఇక్కడ నుంచి ఊరేగింపు వెళ్ళి పెన్నా నదిలో దీనికి ఒక డయాస్ కట్టున్నాం. పెన్నా నదిలో ఒక అంత్యక్రియలు జరుగుతాయి. 9-10 లోపల అక్కడ అంత్యక్రియలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఊరేగింపుగా పోలరంతో అబ్బాయిని తీసుకెళ్తాం. మంత్రులు కూడా అందరూ కూడా అక్కడికి వస్తారు. క్యాబినెట్ అక్కడికి వస్తుంది. తండోపేతంగా ప్రజలతో వెళ్ళి అక్కడ అంత్యక్రియలు జరుపుతాం. మంత్రి నారాయణ గారిని ఇందాక మేము గమనించాం. వచ్చినప్పుడు కొడుకు మృతదేహాన్ని చూసిన తర్వాత ఆయనలో కొంత ఆందోళన కనపడింది, కానీ ధైర్యంగా ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి? లోపల ఎలా ఉన్నారు? లోపల తండ్రి చనిపోతే బిడ్డ ఏ తండ్రికైనా బాధ, కానీ ఆయన ధైర్యం వస్తారు కాబట్టి మేమందరం కూడా జంకుతామని, ఫ్యామిలీ జంకుతామని ధైర్యంతో బయట కనబడుతుంది. కానీ లోపల కూలిపోతున్నాడు. ఆయన పైకి ఇంకా లేకున్నాడు. ఇంకొక 1-3 గంటలు లేయొచ్చని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం మంత్రి నారాయణ కూడా ఇంటి లోపలే ఉన్నారు. తల్లి మాత్రం, నిశిత్ తల్లి మాత్రం భౌతిక కాయం పక్కనే కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఇక్కడ ఒకసారి చూస్తూ ఉన్నాము. అట్లాగే నారాయణ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం. ప్రజల సందర్శనం కోసం ఇక్కడ ఉంచారు. ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర అనేది ఇదే మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి పెన్నా నది వరకు సాగుతుంది. దాదాపు గంట సేపు ఈ ర్యాలీ అనేది కొనసాగిన తర్వాత 10 గంటల లోపే పెన్నా నదిలో అంత్యక్రియలు అనేది పూర్తవుతాయి.